ఎస్ఎంఐ డిపార్ట్మెంట్కి స్పెషల్ ఫండ్స్ ఏం లేదు మన డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర ఎస్ఎంఐకి స్పెషల్ ఫండ్ స్పెషల్ కమిటీ ఉంది మన ఎస్ఎంఐ అని స్పెషల్ మైనర్ ఇరిగేషన్ అంటే ప్లేన్స్ ఉండదు ఓన్లీ ఫర్ ఐటీడీ ఏరియా ఆంధ్రాలో ఉంటుంది కానీ వాళ్ళకి స్పెసిఫిక్ ఫండ్ ప్రాజెక్ట్ ఏమీ లేదు. లాస్ట్ టైం మనం ఏం చేసామంటే ఒక 12 crores ఎన్ఆర్జీఎస్ డైవర్ట్ చేసాము. రోడ్ మాత్రం కాకుండా ఇది కూడా ఇచ్చి ఒక అన్ని మండలాల్లో కొన్ని ఏకర్ స్టెబిలైజేషన్ చేశాము. అది మన దగ్గర నుంచి ఒక 1 crore పెడితే 200 acres స్టెబిలైజ్ అయిపోతుంది. కొత్త ఏకర్ క్రియేషన్ కాదు, ఉన్నదాన్ని కాపాడడానికి. ఎందుకంటే అదాన్ని 95, 2005 అలా ఒక 20 సంవత్సరం 30 సంవత్సరం చేశారు కాబట్టి ఈ ఆయకట్ అంటే పోయాయి. మనకి చెక్ డ్యామ్ పోయాయి, నీరు లాస్ట్ మంచి వర్షం పడింది కానీ ఇప్పుడు మనకి స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంది. అది 1500 acres ముందు రిప్రజెంట్ చేస్తారు. మేము కూడా అక్కడ సార్ సెక్రటరీ గారికి సార్ ద్వారా సీఎం గారికి ఎందుకంటే మినిస్టర్ ఒకటి కదమ్మా. తర్వాత ఈ ఊర్లోనే అది మెయిన్ పెద్ద రిజర్వాయర్ అనేది ఇది. అది డెవలప్మెంట్ టూరిజం అవుతుంది. అక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడ వస్తారు, ఇక్కడ వచ్చే ఫండ్ డిపార్ట్మెంట్ వచ్చి రావాలి. ఇక్కడ డిఈలు కూడా ఎస్ఎంఐకి ఉండాలి కానీ ఇక్కడ ఉన్న డిఈ చూడవరం చేసేసారు. నేను లెటర్ రాసాను, చూడవరంలో ఎస్ఎంఐ లేదు, యూ సెండ్ ఇట్ బ్యాక్ టు ఐటీడీ. అదంతా నోట్ చేసుకోండి, వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయండి. మేడం కూడా తర్వాత ఇప్పుడు ఆ రిజర్వాయర్ దగ్గర కూడా అది కొంచెం డెవలప్ చేస్తేనమ్మా, బ్యూటిఫికేషన్ చేస్తే ఇప్పుడు టూరిస్టులు ఎవరైతే వస్తున్నారో ఇక్కడ బోటింగ్ నెక్స్ట్ పెట్టించారు మన టీడీ నుంచే పెట్టించారు. ఇంకా అది కొంచెం డెవలప్ చేసి ఒకసారి చూస్తాను. నేను కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముందో నేను చూడండి. ఎందుకంటే టూరిజం దీంట్లోనే కదా, ఇవన్నీ అవే కదా మనకు మెయిన్ సోర్స్ టూరిజం. అవునండి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే దాంట్లో ఎంప్లాయ్మెంట్ మాత్రం మన ట్రైబుల్ 100% ట్రైబుల్ చేసేది. అంటే ఇప్పుడు టెక్నికల్ గా టెక్నీషియన్స్ వాళ్ళు ఉంటారు కానీ బట్ రిమైనింగ్ వాళ్ళకి అది 100% మన వాళ్ళకే ఇచ్చేటట్టు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఉన్నది ఉపాధి. ఇప్పుడు ల్యాండ్ పోతుందమ్మా, ల్యాండ్ పోతుంది వాళ్ళకి. యూత్ ఉన్నారమ్మా మన దగ్గర చాలా ప్లస్ ట్రైనింగ్ కెమెరాస్ ఆపరేషన్ వన్ ట్రైనింగ్ పెట్టించారు. ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇప్పుడే డిస్కస్ చేస్తున్నా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ లాట్ ఆఫ్ టూరిజం కాబట్టి స్కిల్ ట్రైనింగ్ వాళ్ళకి ఫోటోగ్రఫీలో ఇప్పిస్తే అండ్ గివ్ ద ఎక్విప్మెంట్ ఆల్సో, కెమెరాస్ అలాంటి న్యూ టెక్నాలజీ కెమెరాస్ ఇచ్చి ఇఫ్ యూ అపాయింట్ దెమ్ దెన్ ఇట్ విల్ బి గుడ్ రిసోర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ కదా వాళ్ళకి. ట్రైనింగ్ కూడా ట్రై చేస్తున్నాం. గైడ్స్ మనకి లేరు. గైడ్ యూ యూస్ టెక్నాలజీ AI బట్ ఫర్ ఫోటోగ్రఫీ, బట్ ఫర్ ఇంటరాక్షన్ మన కల్చర్ ని డిపిక్ట్ చేసేదానికి దీనికి మన వాళ్ళని యూస్ చేస్తే దే నో మోర్ కల్చర్ అంటే యాక్టివిటీస్. మీరు గైడ్ కి టెక్నాలజీని వాడారనుకోండి దట్ విల్ బి మోర్ వినసొంపుగా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళని ఎంగేజ్ చేసుకోవాలంటే మాకొద్దు వీళ్ళొద్దు అని మ్యాన్ టు మ్యాన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నేను తీసుకుంటా, నాకు ఇష్టం ఉంటే గైడ్ తీసుకుంటా లేకపోతే లేదంట. బట్ ఇఫ్ యూ గో టు సమ్ అదర్ టూరిస్ట్ ప్లేస్ దే హ్యావ్ దట్ స్పీకింగ్ హెడ్సెట్స్ వింటూ వెళ్ళిపోతుంటారు. దాని ద్వారా వీళ్ళకి ఆ ఎక్విప్మెంట్ పెట్టుకొని ఉంటారు కాబట్టి దే విల్ గెట్ సమ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గైడింగ్. అలాంటిది AI వాడచ్చు. వీళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ టెక్నికల్లీ కెమెరాస్ ఆర్ మోర్ నౌ ఎంప్లాయ్మెంట్ కింద బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు వెడ్డింగ్ షూటింగ్ లో కూడా వెడ్డింగ్ షూటింగ్ లో కూడా పోస్ట్ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎందుకంటే ఇది సీజన్ కూడా కదమ్మా బాగుంటుంది. సో అది ఆ స్కిల్ ని మనము YTC లో పెట్టి యూ ట్రైన్ దెమ్ అండ్ ఆల్సో ప్లాన్ ఫర్ గివింగ్ సమ్ ఎక్విప్మెంట్ సో దట్ దే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. ఏం లేదమ్మంటే మెన్ అయితే ఉన్నారమ్మా, మీరు అన్నట్టుగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళనే మనం యూటిలైజ్ చేసుకుంటే అవుట్ సైడ్ నుంచి కాకుండా ఇక్కడ యూత్ కే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. కరెక్ట్. ఏమవుతారండి అసలు ఇంతసేపు మనం వేరే కాంపోనెంట్ మాట్లాడతాం, ఈ కాంపోనెంట్ లో డెవలప్ చేయాలి. లేటెస్ట్ ప్లాన్ ఉన్నారమ్మా, వందలాది మంది ఉన్నారు. ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం లేదు, ఒక మట్టి ముద్దని మనం ఎలా తయారు చేస్తే అలాగా ఉంటది అన్నట్టుగా యూత్ అందరూ దాని. ఇప్పుడు అరకులో ఇప్పుడు రిసార్ట్స్ వాటి దగ్గర మొన్న వెళ్ళాను చాక్లెట్ ఫ్యాక్టరీ, అక్కడ కూడాను మన ట్రైబ్స్ చాలా మంది అది తయారు చేయడం నేర్చుకుంటున్నారు కదా. అలాగా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి ఇప్పుడే పాడేరు మాకు
ఇప్పుడు డెవలప్ అవుతుంది. అరకు ఆల్రెడీ పిఓ గారు ఉన్నంత అరకు బాగా ఇప్పుడు పాడేరు స్టార్ట్ చేసి మీ హయాంలో మాకు అది నెలకు మ్యూజియం ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తారు కనుక ఇవి కూడా బ్యాంబూది ఇవన్నీ కూడా ఈ కాన్స్టెన్సీలో నెక్స్ట్ మీటింగ్ మనం లేడీస్ యూత్ ని మేము కావాలంటే మెన్ ని మేము అవేర్నెస్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కి మేము జాయిన్ చేస్తే మనం వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో ఏదైనా ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా స్కిల్ సెన్సెస్ చేయబోతున్నారు. రీజియన్ స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ చేయమని మన కాంపోనెంట్ కూడా కొంత వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారో చూద్దాము. బట్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చిన తర్వాత దే ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం ఒక స్కిల్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం మన బడ్జెట్ లో చేస్తారు. అదే విషయం చెప్తాను. ప్రాబ్లమ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇసుక శాండ్ మనం ఫ్రీ చేసాము గవర్నమెంట్, కానీ ఇక్కడ మాకు శాండ్ దొరికేదంతా ఫారెస్ట్ ల్యాండ్లోనే ఫారెస్ట్ బీచ్లోనే దొరుకుతుంది. ప్రతిరోజు పాపం ఈటీసీ విలేజెస్ ఇప్పుడు మీ అదృష్టం కొద్ది ఎల్లుండి డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. అవునమ్మా, మీరు ఆయన డైరెక్ట్ గా అడగండి. అడుగుతానమ్మా. కాదంటే ఎందుకంటే మన ట్రైబల్ వెల్ఫేర్ మనం అంటే ఇమీడియట్ డెసిషన్ మీకు డిప్యూటీ సీఎం గారు చెప్పేస్తారు ఆ రోజు. ఎందుకంటే మీ మేజర్ ప్రాబ్లం అక్కడ ఉంది కాబట్టి ఏం చేస్తారంటే ట్రాక్టర్ పెట్టి ఇసుక పెట్టుకుంటుంటే ఇల్లు కట్టుకోవడానికైనా ఇప్పుడు మనవి హౌసింగ్ వచ్చింది, ఇల్లు కోసం శాండ్ తీసుకెళ్ళినా బండి లోపల పెట్టేస్తారు. రోడ్డు వచ్చింది, రోడ్డు కోసం శాండ్ తీయాలన్నా లోపల. కొయ్యూరు, చింతపల్లి, జీకేవీడి, పాడి 5 మండలాల్లో ఇవే కేసులు రోజు. అదే పిఎఫ్ఓ గారిని అడిగితే మా యాక్ట్ ఒప్పుకోండి అంటారు. మరి వాళ్ళు యాక్ట్ ఒప్పుకోకపోతే మనకి శాండ్ దొరకకపోతే ఈ డెవలప్మెంట్ ఎందుకంటే మన గవర్నమెంటే మనం దాన్ని సాల్వ్ చేయాలి. మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు ఎమ్మెల్యే ఉండి లేనట్టు అయిపోయి ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడితే మీరు ఆన్సర్ ఇచ్చి ఉండేవారు. మాకేమో ఇప్పుడు మీ దగ్గర వచ్చి అడిగితే అంటే యాక్చువల్గా అసెంబ్లీ అన్నది ఒక మనందరికీ కూడా ప్లాట్ఫామ్, వెంటనే వీటన్నిటికి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు అడిగే నాదుడు లేని ఏం కాదమ్మా, మీరే నాదుడు లేడని కాదు, చెయ్యరు అని కాదు. మీరు డెఫినెట్ గా ఏం చేస్తారంటే ఎల్లుండి ఒకసారి రిప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం గారికి ఇవ్వండి. ఈ లోపల వీ విల్ టాక్ విత్ యు, కలెక్ట్ చేసుకుంటాం డేటా. మేము కూడా సెక్రటరీ గారికి మినిస్టర్ గారికి పెట్టి కోఆర్డినేషన్ మినిస్టర్ లెవెల్లోనే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేయించుకుంటాం. సో దట్ మాకు ప్రాబ్లమ్ సాల్వేషన్ కి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేనేదో చెప్పేసి అక్కడ మనకు వేరే ప్రాబ్లం వచ్చి మేడం వచ్చింది ఏదో చెప్పింది వెళ్ళిపోయింది అని కాదు, మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. కాబట్టి మీకు ఓవరాల్ గా ఇప్పుడు మీరు మీకు ఒక మేము ఐడియా ఇస్తే రేపు పొద్దున మేము రిప్రజెంట్ చేస్తే మీ రివ్యూ మీటింగ్ లో ఇది మీరు రేట్ చేస్తారా? అందుకని మీకు ఓవరాల్ గానే మామూలు ఒక రిప్రజెంటేషన్ మేడం తీసుకొని మనం అది డిస్కషన్ లో పెట్టుకుంటాం. అందరికీ